మేము మా ప్రాణాలను అర్పించాము స్నేహితులారా. ఇప్పుడు ఈ దేశం మీ చేతుల్లో ఉంది స్నేహితులారా. ఆ రోజు శనివారం, మే 8, 1915 సంవత్సరం. ఆ రోజు ఢిల్లీలో దుమ్ముతో కూడిన తుఫాను వీస్తోంది. వేడిగాలులు శరీరం నుండి ప్రతి నీటి చుక్కను పీల్చుకోవడానికి ఆతృతగా ఉన్నట్లు అనిపించింది. కానీ ఇది కాకుండా ఇదే ఢిల్లీలో ఇంకేదో జరుగుతోంది. పాత ఢిల్లీలోని బహదూర్ షా జఫర్ రోడ్డులో ఢిల్లీ గేట్ దాటిన తర్వాత ఉన్న ప్రస్తుత ఖూనీ దర్వాజా దగ్గర నేడు మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ ఉన్న చోట ఒక ఉరిశిక్ష గది ఉండేది. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడే విప్లవకారులను అక్కడ ఉరి తీసేవారు. ఆ రోజు కూడా మాస్టర్ అమీర్ చంద్, మాస్టర్ అవధ్ బిహారీ మరియు భాయ్ బాలముకుందలను ఉరి తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కానీ ఆ ముగ్గురు విప్లవకారులలో ఎవరి ముఖంలోనో భయం లేదు. బదులుగా వారి కళ్లలో దేశ స్వాతంత్ర్య కల ఉంది. కొద్దిసేపటి తరువాత ఎప్పటికీ మూతపడబోయే ఆ కళ్లలో. నమస్తే, నేను హర్ప్రీత్ కౌర్. ఈ విప్లవకారులు ఎవరు మరియు వీరిలో ఒకరైన భాయ్ బాలముకుంద్ ఎవరు? ఎవరి ఉరిశిక్ష దేశంలో ఆగ్రహాన్ని నింపింది? శత నమన్ యొక్క మా ఈ ఎపిసోడ్లో భగత్ సింగ్ వంటి వేలాది మంది విప్లవకారులను తయారు చేసిన ఆ కథను చూడండి. సెప్టెంబర్ 23, 1912 సంవత్సరం. ఢిల్లీ దేశ రాజధానిగా మారి అప్పటికి కేవలం 1 సంవత్సరం మాత్రమే పూర్తయింది. వైస్రాయ్ లార్డ్ హార్డింజ్ ఢిల్లీకి వచ్చారు మరియు ఆ రోజు ఆయన ఊరేగింపు చాందినీ చౌక్లోని శీష్గంజ్ గురుద్వారా నుండి కొంత దూరంలో ఉన్న డూలియావాలే కత్రా మీదుగా వెళ్తుండగా అదే సమయంలో 2 బాంబులు పేలాయి. ఊరేగింపులో గందరగోళం నెలకొంది మరియు అంతటా తొక్కిసలాట జరిగింది. బాంబులు ఎవరు విసిరారో తెలియరాలేదు. వైస్రాయ్ లార్డ్ హార్డింజ్కు ఏమైంది మరియు ఆయన మరణం ద్వారా ఇంగ్లాండ్ రాజు జార్జ్ 5కు ఎందుకు సందేశం పంపాల్సి వచ్చింది? ఈ సంఘటనను కాసేపు ఇక్కడే ఆపి పాకిస్తాన్ ఏర్పడక ముందు నాటి భారతదేశానికి వెళ్దాం. సంవత్సరం 1889. జీలం జిల్లాలోని కరియాల గ్రామంలో భాయ్ మధురదాస్కు కుమారుడు జన్మించాడు. అతనికి బాలముకుంద్ అని పేరు పెట్టారు. భాయ్ బాలముకుంద్ జన్మించిన వంశంలో తమ సిద్ధాంతాల కోసం ప్రాణాలర్పించే ఆచారం చాలా పాతది. ఇదే వంశంలో భాయ్ మతీదాస్ జన్మించారు. ఆయన శ్రీ గురు తేగ్ బహదూర్ గారితో కలిసి చాందినీ చౌక్ లో అమరుడయ్యారు. భాయ్ మతీదాస్ గురువుకు ప్రియమైనవాడు. నోటితో రామ్ రామ్ అని పలుకుతాడు. ఆయనను 2 చెక్క దిమ్మెల మధ్య ఉంచి రంపంతో కోశారు. ఈ త్యాగం కారణంగా గురు గోవింద్ సింగ్ గారు ఈ వంశం వారికి భాయ్ అనే బిరుదుని ఇచ్చారు. ఇటువంటి త్యాగనిరతి కలిగిన గొప్ప వంశంలో భాయ్ బాలముకుంద్ జన్మించారు. కథ ఇంతటితో ముగియలేదు. బాలముకుందుకు భాయ్ పరమానంద్ అనే దాయాది సోదరుడు కూడా ఉన్నారు. ఆయన బాలముకుంద్ కంటే 14 ఏళ్లు పెద్దవారు మరియు గదర్ ఉద్యమ వ్యవస్థాపక సభ్యులు. అంటే బాలముకుంద్ ఒక విప్లవ కుటుంబంలోనే జన్మించారు. భాయ్ పరమానంద్ మరియు ఆయన ఇద్దరు గ్రామంలోని ఇతర పిల్లల కంటే భిన్నంగా ఉండేవారు. చదువుపై ఆయనకు ఆసక్తి ఉండటంతో క్రీడల్లో కూడా అందరికంటే ముందుండేవారు. గ్రామం దగ్గర ఒక కాలువ ఉండేది. వర్షాకాలంలో ఈ కాలువ నదిలా మారిపోయేది మరియు దానిని దాటడం నైపుణ్యం కలిగిన ఈతగాడికి మాత్రమే సాధ్యమయ్యేది. అదే కాలువ ఒడ్డున తపసీరామ్ అనే సాధువు ఉండేవారు. ఆయన సాధారణ సాధువుల కంటే భిన్నంగా ఉండేవారు. నిజానికి తపసీరామ్ కూడా ఒక మంచి జమీందారీ కుటుంబానికి చెందినవారే. కానీ ఆయన అదే కాలువ ఒడ్డున ఉన్న గుహలో నివసించేవారు. మహర్షి దయానంద సరస్వతి గారి ప్రభావంతో ఆ సాధువు గ్రామంలో ఎప్పుడు గొడవ జరిగినా వెంటనే అక్కడికి చేరుకుని న్యాయం వైపు మాట్లాడేవారు. దీనివల్ల ఆయన మహారాజ్ అనే పేరుతో ప్రసిద్ధి చెందారు. మహారాజ్ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉండేవారు. ఆయన ఒక అఖాడాను తెరిచారు. అక్కడ శారీరక సామర్థ్యాన్ని పెంచడానికి వ్యాయామం మరియు క్రీడల క్రమబద్ధమైన అభ్యాసం జరిగేది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేక భావన మనసులో ఉండనే ఉంది. కొంచెం పెద్దయ్యాక లాహోర్లోని డిఏవి కళాశాలలో చదువుకోవడానికి వెళ్లారు. మహర్షి దయానంద సరస్వతి గారు మరియు ఆర్య సమాజం యొక్క స్వాతంత్ర్య ఉద్యమంతో ప్రభావితమైన విద్యార్థులు అక్కడ పెద్ద సంఖ్యలో ముందు నుంచే ఉండేవారు. భాయ్ బాలముకుంద్ కూడా ఇదే లాహోర్లోని డిఏవి కళాశాలలో చదివి పట్టభద్రులయ్యారు మరియు ఆ తర్వాత ఉపాధ్యాయుడు కావాలనే ఉద్దేశంతో బీటీసీ పరీక్షలో కూడా ఉత్తీర్ణులయ్యారు. 1910 బీటీసీ ఉత్తీర్ణులైన అభ్యర్థులలో ఆయన 3వ స్థానంలో నిలిచారు. భాయ్ పరమానంద్ స్వాతంత్ర్య ఉద్యమంలో తనను తాను అంకితం చేసుకున్నారు. భాయ్ బాలముకుంద్పై కూడా దీని ప్రభావం బలంగా పడింది.
భాయ్ బాలముకుంద్, ఆర్య సమాజానికి చెందిన 3 సైనికులు మాస్టర్ అమీర్ చంద్, లాలా హర్దయాల్ మరియు రాస్ బిహారీ బోస్లను కలిసినప్పుడు ఈ ప్రభావం మరింత బలపడింది మరియు ఆయన విప్లవకారుడిగా మారారు. ఆ సమయంలో భాయ్ బాలముకుందుకు ఉద్యోగం వచ్చింది, కానీ స్వాతంత్ర్యకాంక్ష పెరగడంతో ఉద్యోగాన్ని రాజీనామా చేశారు. అప్పుడు ఆయన అన్నయ్య జైరాందాస్ ఆందోళన చెంది బాలముకుందుకు ఒక అందమైన, సుగుణవతి అయిన రామరఖీతో వివాహం జరిపించారు. వివాహం జరిగిన తర్వాత కూడా భాయ్ బాలముకుంద్ మనసు విప్లవం నుండి మరలలేదు. పైగా అవధ్ బిహారీ మరియు భాయ్ బాలముకుంద్ కలిసి విప్లవ సాహిత్యాన్ని పట్టుదలతో సిద్ధం చేశారు మరియు అన్ని చోట్ల పంచడం ప్రారంభించారు. అదే సమయంలో ఆయన బాంబుల తయారీలో కూడా శిక్షణ పొందసాగారు. స్వాతంత్ర్య పోరాటంలో నిమగ్నమై ఉండటం వల్ల ఆయన తన భార్యతో కొద్ది కాలం మాత్రమే గడపగలిగారు. అది మహారాజా జార్జ్ 5వ మరియు మహారాణి మేరీ భారతదేశ పర్యటనలో ఉన్న కాలం. వారి పట్టాభిషేకం కోసం ఢిల్లీలో దర్బార్ అలంకరించబడింది. వారిద్దరిని భారతదేశ చక్రవర్తి మరియు మహారాణిగా ప్రకటిస్తున్నారు. ఢిల్లీ దర్బార్ తర్వాత వైస్రాయ్ లార్డ్ హార్డింజ్ ఊరేగింపు ఢిల్లీలో జరుగుతోంది. ఈ శోభాయాత్ర భద్రత విషయంలో బ్రిటిష్ వారు కూడా ఎక్కడా తగ్గలేదు. సాదా దుస్తుల్లో ఉన్న సిఐడి అధికారులు యాత్రకు వారాల ముందే ఢిల్లీ అంతటా వ్యాపించారు. యాత్ర రోజున కూడా భద్రతా ఏర్పాట్లు చాలా కఠినంగా ఉన్నాయి. భద్రతా వలయంలో 2 సూపరింటెండెంట్లు, 2 డిప్యూటీ సూపరింటెండెంట్లు, 5 సార్జెంట్లు, 75 హెడ్ కానిస్టేబుళ్లు మరియు 35 మౌంటెడ్ కానిస్టేబుళ్లు ఉన్నారు. వీరితో పాటు 11వ లాన్సర్స్ యొక్క పూర్తి కంపెనీని కూడా మోహరించారు. దేశ స్వాతంత్ర్య ప్రేమికులకు ఇదంతా నచ్చలేదు. ఎవరెంత ప్రేమగా చూసుకున్నా దేశ పాలకుడు మాత్రం ఈ భారతమాత గర్భం నుండే పుట్టాలన్న మహర్షి దయానందుల మాటలతో వారు ఏకీభవించారు. స్వాతంత్ర్య సమరయోధులు 5వ జార్జ్కు సమాధానం చెప్పడానికి ఒక్కొక్కరిగా ఢిల్లీలో గుమిగూడారు. ఊరేగింపులో వైస్రాయ్ లార్డ్ హార్డింజ్ పై బాంబు వేయాలన్నది వారి ప్రణాళిక. భాయ్ బాలముకుంద్, బసంత్ కుమార్ బిస్వాస్, అవధ్ బిహారీ, మాస్టర్ అమీర్ చంద్, రాస్ బిహారీ బోస్ ఇలా అందరూ ఢిల్లీలో ఉన్నారు. లార్డ్ హార్డింజ్ ఊరేగింపు చాంద్రీ చౌక్లోని ధూలియావాలే ఖత్రా సమీపం నుండి వెళ్తుండగా ఆ సమయంలో 2 బాంబులు పేలాయి. మహిళల గుంపు నుండి బాంబులు విసిరారు. బాంబులు విసిరిన 2 బుర్కా ధరించి ఉన్నారు. చిన్న పొరపాటు వల్ల వైస్రాయ్ లార్డ్ హార్డింజ్ త్రుటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు, కానీ గాయపడ్డాడు. ఈ బాంబు దాడిలో బసంత్ కుమార్ బిస్వాస్ తో పాటు భాయ్ బాలముకుంద్ కూడా ఉన్నారు. వారు గుంపులో నుండి బాంబు విసిరి అక్కడి నుండి వెళ్లిపోయారు. వైస్రాయ్ బతికిపోయాడన్న విషయం బాలముకుందును ఎంతో బాధించింది. అందుకే ఆయన తన భార్యను భాయ్ పరమానంద్ కుటుంబ సభ్యుల వద్ద వదిలి తాను జోధ్పూర్ రాజకుమారులకు ట్యూటర్గా చేరారు. లార్డ్ హార్డింజ్ ఎప్పుడో ఒకప్పుడు ఇక్కడికి వస్తాడని, అప్పుడు దగ్గర నుండి బాంబు విసిరి అసంపూర్తిగా ఉన్న పనిని పూర్తి చేయాలన్నది తదుపరి ప్రణాళిక. చాందినీ చౌక్ బాంబు దాడి వెనుక ఎవరున్నారో పోలీసులకు చాలా రోజుల వరకు తెలియలేదు. కానీ చివరకు ఫిబ్రవరి 16, 1914న వారు అరెస్ట్ అయ్యారు. 1912లో చాందినీ చౌక్లో లార్డ్ హార్డింజ్పై బాంబు విసిరారన్నది వీరిపై ఉన్న ఆరోపణ. వీరిపై నేరం నిరూపణ కాకపోయినా బ్రిటిష్ ప్రభుత్వం అనుమానం మీద వీరికి ఉరిశిక్ష విధించింది. మే 8, 1915న మాస్టర్ అమీర్ చంద్, భాయ్ బాలముకుంద్ మరియు మాస్టర్ అవధ్ బిహారీలను ఉరితీశారు. మరుసటి రోజు మే 9న అంబాలాలో బసంత్ కుమార్ బిస్వాస్ను కూడా ఉరితీశారు. ఈ ఊహించని ఉరిశిక్షల ఘటన దేశ ప్రజల్లో ఆగ్రహాన్ని రగిలించింది మరియు బ్రిటిష్ వారిపై ద్వేషాన్ని మరింత పెంచింది. ఈ కథలో ఒక విషాదం మిగిలి ఉంది. భాయ్ బాలముకుంద్ భార్య రామరఖి తన భర్త మృతదేహాన్ని తమకు అప్పగించాలని కోరుకున్నారు, కానీ బ్రిటిష్ ప్రభుత్వం వారికి మృతదేహాన్ని ఇవ్వలేదు. ఆ రోజు నుండే రామరఖి అన్నపానీయాలు మానేశారు మరియు 18వ రోజున ఆమె కూడా మరణించారు. ఢిల్లీ కుట్ర కేసులో ఉరిశిక్ష పొందిన ప్రముఖ విప్లవకారులలో భాయ్ బాలముకుంద్ ఒకరు. ఆర్య సమాజం అనే కొలిమిలో రాటుదేలిన అద్భుతమైన యోధుడాయన. భాయ్ బాలముకుంద్, మాస్టర్ అమీర్ చంద్, మాస్టర్ అవధ్ బిహారీ మరియు బసంత్ కుమార్ బిస్వాస్ల త్యాగానికి ఆర్య సమాజం యొక్క శతకోటి వందనాలు.